పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. తరువాతి అంశం ముఖాముఖిలోకి వెళ్దాం. శంకరాభరణం. కొన్ని దశాబ్దాల ముందు శంకరాభరణం అనగానే శంకర శాస్త్రి, జేవి సోమయాజులు ఇలా వీళ్ళంతా గుర్తొచ్చేవాళ్ళు. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు ఆ పదానికి. కానీ గత 15 ఏళ్ళుగా వాట్సాప్లో అలాగే పద్య కవులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఎవరున్నా కూడా అందరికీ శంకరాభరణం అని అనగానే గుర్తొచ్చే పేరు కంది శంకరయ్య. ఇప్పుడు మనం కంది శంకరయ్య గారి అనుభవాలు, ఆయన అభిప్రాయాలు ఇవన్నీ వారి ముఖాముఖిలో తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు మీకు స్వాగతం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆధునిక కవిలోకంలో, అది వాట్సాప్ కవిలోకంలో ప్రత్యేకంగా, అలాగే అవధాన లోకంలో ఎక్కడ చూసినా శంకరాభరణం అంటే మీ పేరే వినిపిస్తుంది. అసలు మీకు ఇంత పేరు తెచ్చిన ఈ శంకరాభరణం అసలు ఏ విధంగా ప్రారంభమైంది? అసలు ఇంత ప్రఖ్యాతి గాంచింది? కొంచెం వివరిస్తారా? ఓకే. రిటైర్మెంట్ నేను 2008లో రిటైర్ అయ్యాను తెలుగు పండిట్గా. ఎయిడెడ్ స్కూల్లో పనిచేయడం వల్ల, అది ఉర్దూ మీడియం స్కూల్లో 28 సంవత్సరాలు పని చేయడం వల్ల వాస్తవానికి సాహిత్య రంగానికి చాలా దూరం అయిపోయాను నేను. సరే, రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నది. రిటైర్మెంట్ తర్వాత ఏమిటి? గవర్నమెంటులో పనిచేసినటువంటి వాళ్ళము కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ స్కూలో కాలేజో చూసుకుందాము అంటే వాళ్ళ బాసిజం మాకు నచ్చదు. ఆ క్రమశిక్షణలు అవి ఇవి. అందుకని మళ్ళీ ఉపాధ్యాయుడిగా ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలని లేదు. మరి ఏం చేయటం? ఏముంది, ఇక ఖాళీ ఊరికే ఇక టైం పాస్ చేయాల్సిందే అని చెప్పేసి, నాకు పాత బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎట్లాగూ ఇక ఖాళీగా కూర్చుంటాను, ఇక పాత సినిమాలైనా చూసుకుంటూ టైం పాస్ చేద్దాము అని దాదాపు ఒక 250 పాత సినిమాల సీడీలు కొని దగ్గర పెట్టుకున్నాను. వీడియో ప్లేయరు, అదే సీడీ ప్లేయర్ ఉంటుంది కదా, అది కొనుక్కొని పక్కకు పెట్టుకొని అట్లా రెడీగా పెట్టుకున్నాను. సరే, రిటైర్ అయిపోయాను. రిటైర్ అయ్యేంత వరకు కంప్యూటర్ అంటే ఏమిటో నాకు తెలీదు. కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. ఇంట్లో మా పిల్లలు ఇద్దరు కూడా MCA చదువుతూ ఉండడం వల్ల వాళ్ళ కోసమని ఒక సిస్టమ్ కొని ఇంట్లో పెట్టాను, కానీ దాన్ని ఎట్లా వాడాలో ఏమిటో నాకేం తెలియలేదు అప్పుడు. సరే, రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఇంటర్నెట్లో ఎంతో సమాచారం దొరుకుతూ ఉంది. బ్లాగులు చూడవచ్చు. బ్లాగులలో మనకి ఆసక్తి ఉన్నటువంటి అంశాలు ఆ బ్లాగులు ఓపెన్ చేసి చదువుకోవచ్చు, స్పందించవచ్చు అని ఎవరో ఒక మిత్రుడు చెప్పితే, అప్పుడు కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలి, ఆ బ్లాగ్ అంటే ఎట్లా ఓపెన్ చేసి చూడాలి, అందులో ఎట్లా స్పందించాలి, ఈ వివరాలన్నీ మా అబ్బాయి ద్వారా కొద్దిగా తెలుసుకొని ఇక కంప్యూటర్ ముందు కూర్చోవడం మొదలుపెట్టాను. అయితే నాకు మొదటి నుంచి సమస్య పూరణలంటే చాలా ఇష్టం. ఈ బ్లాగులలో
ఒక 2-3 బ్లాగులలో సమస్య పూరణలు ఇచ్చేవాళ్ళు. ఒకటి చింతా రామకృష్ణారావు గారి ఆంధ్రామృతం, రెండవది మలక్పేట్ రౌడీ అనే పేరుతో వారు ఒక బ్లాగ్ నడుపుతూ ఉండేవారు, వారొకరు. తర్వాత డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు, వీళ్ళ బ్లాగులలో సమస్యలు ఇస్తూ ఉండేవాళ్ళు. నేను పూరించి పంపేవాడిని, వాళ్ళు స్పందించేవాళ్ళు, బాగుందండి, పద్యం బాగుంది, సమస్యను మంచిగా పరిష్కరించారు. అయితే వీళ్ళు రెగ్యులర్గా సమస్యలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎప్పుడో తోచినప్పుడు నెలకొకసారో, 2 నెలలకొకసారో, 15 రోజులకు ఒకసారో. అయితే నేను రోజు వీళ్ళ బ్లాగులు ఓపెన్ చేయడము, ఈ రోజు ఏమైనా సమస్య ఇచ్చారా అని చూడటము, ఇస్తే పూరించటం, లేకపోతే నిరుత్సాహం పడటము, ఈ రకంగా చాలా రోజులు గడిచింది. ఆ తర్వాత ఒకసారి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధ సంచికలో జ్యోతి వలభోజు గారు మీరు బ్లాగుడు కాయలే అనే హెడ్డింగుతో బ్లాగ్ అంటే ఏమిటి, దాన్ని ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా నిర్వహించాలి అనేటువంటి స్టెప్ బై స్టెప్, చాలా చిన్న పిల్లలు కూడా బ్లాగ్ స్టార్ట్ చేయగలిగేటువంటి పద్ధతి లోపల చాలా విపులంగా వివరంగా ఇవ్వటం జరిగింది. వారు చెప్పిన ఆ స్టెప్పులను ఫాలో అవుతూ ఒక బ్లాగ్ ఓపెన్ చేశాను. దానికి కంది శంకరయ్య బ్లాగ్ అని పేరు పెట్టాను. మరి ఏదో ఒకటి పోస్ట్ చేయాలి కదా, అందుకని తెనాలి రామకృష్ణుడిది అని ప్రఖ్యాతమైనటువంటి చాటు పద్యం, నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిద్ గిరిభిద్ కరి కరిభిద్ గిరి గిరిభిద్ కరిభిద్ గిరిభిత్తురంగ కమనీయంబై, ఈ పద్యం ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా పోస్టు చేశాను బ్లాగులో. ఆ తర్వాత ఏం చేయాలి తోచలేదు, ఏం పెట్టాలో తోచలేదు. అయితే వీళ్ళ బ్లాగులు సమస్యలు ఏమైనా పెడుతున్నారా అని చూస్తూనే ఉండేవాణ్ణి. ఇట్లా కొంతకాలం గడిచింది. మళ్ళీ నేను నా బ్లాగు జోలికి పోలేదు. అప్పటికి ఒకరిద్దరు కింద కామెంట్ పెట్టారు, చాలా మంచి పోస్ట్ అండి, ఇటువంటి పోస్టులు ఇంకా కొన్ని పెట్టండి అని. పెట్టాలి అని అంటే మెటీరియల్ కావాలి. నేను చెప్పాను కదా, 28 ఏళ్ళు ఉర్దూ మీడియం స్కూల్లో పనిచేయడం వల్ల తెలుగు సాహిత్యానికి చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఎప్పుడో ఒకసారి 1 సంవత్సరం దాకా ఖాళీగానే ఉన్నాను. సినిమాలు చూస్తూ, నవలలు చదువుతూ, ఇంగ్లీష్ నవలలు బాగా చదివేవాడిని నేను. ముఖ్యంగా అది జేమ్స్ హ్యాడ్లీ చేజ్ నవలలంటే నాకు చాలా ఇష్టం. దాదాపుగా చేజ్ నవలలు అన్నీ చదివి ఉంటాను. తర్వాత సిడ్నీ షెల్డాన్, అగాథా క్రిస్టీ నవలలో 2-3, హెరాల్డ్ రాబిన్స్ వీళ్ళ నవలలు, తర్వాత స్టీఫెన్ కింగ్ వీళ్ళ నవలలు బాగా చదువుతూ ఉండేవాడిని. ఆ రకంగా టైంపాస్ అవుతూ ఉండేది. చాలా కాలం తర్వాత ఈ సమస్యల కోసం చూసి విసుగొచ్చి, ఏ క్షణాన ఏ ముహూర్తాన నాకు ఆలోచన వచ్చిందో ఆ అమ్మ దయ వల్ల, ఆ శారదాదేవి దయ వల్ల, అవును నేను ఒక బ్లాగ్ అంటూ ఒకటి పెట్టాను కదా, అందులో ఇప్పుడు నాలాగా సమస్యల కోసం ఎదురు చూసి నిరుత్సాహపడే వాళ్ళు ఇంకా కొందరు ఉండవచ్చు, వాళ్లకు కూడా పనికొస్తుంది కదా, నేనే సమస్య ఇస్తే బాగుంటుంది, ప్రతిరోజు సమస్య ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఇప్పుడు ఆ తేదీ కూడా గుర్తు లేదు అసలు, పేపర్ మీద అవన్నీ నోట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి కానీ లేదు. ఏ సంవత్సరం గురుగారు? 2011 10 గుర్తు రావట్లేదు. ఒక సమస్య ఇచ్చాను.
మొదటి రోజు ఒక్కరే పూరించారు, రెండవ రోజు సమస్య ఇచ్చాను. ఇట్లా ప్రతిరోజు ప్రారంభంలో కేవలం ఆటవిలది, తేటగీతి, కందం వీటికి సంబంధించిన సమస్యలే ఇస్తూ ఉండేవాణ్ణి. ఆదివారం మాత్రం వారాంతపు సమస్య అని చెప్పి వృత్తంలో ఇస్తుండేవాణ్ణి ఆదివారం మాత్రం. ఇట్లా కొంతకాలం గడిచింది. కొద్దిగా అంటే ఇప్పుడు అగ్రిగేటర్లో ఏమో అంటారు కదా, ఈ బ్లాగులలో ఎవరు ఏ పోస్టు పెడుతూ ఉన్నారు, వాటిపైన ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయని ఈ అగ్రిగేటర్లు అని కొన్ని ఉండేవి. వాటి పేరు కూడా గుర్తుకు రావటం లేదు. దాంట్లో చూసి అక్కడ క్లిక్ చేసిన ఆ బ్లాగులోకి వచ్చి సమస్యలు చదివి పూరించటం, ఇట్లా క్రమంగా సమస్యలు పూరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఈ కవులు కొందరు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఎందరో వస్తూ ఉన్నారు, కొంతకాలం పూరలను చేయటము, వాళ్ళుగా తర్వాత మానుకోవడము, ఇట్లా క్రమంగా. అయితే ఈ సమస్య ఇచ్చే రోజే, మొట్టమొదటి సమస్య ఇచ్చే రోజే మరీ ఇంగ్లీషులో ఈ కంది శంకరయ్య బ్లాగ్ అని ఉండడం బాగాలేదు, ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుంది, తెలుగు పేరు పెడితే బాగుంటుంది అని. ఏం పెడితే బాగుంటుంది, ఓ 4-5 ఆలోచన చేశాను. సరే, నా పేరు శంకరయ్య, శంకర అన్న పదం రావాలి, ఏం చేస్తే బాగుంటుంది, శంకర కవిత, ఇట్లా ఏవో రకరకాల ఆలోచనలు చేసి అసలు శంకరాభరణం అంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తే నాకు అది కరెక్ట్ గా అనిపించింది. శంకరయ్యకు ఆభరణమైనటువంటి బ్లాగు, అది నాకు ఆభరణం అని చెప్పి శంకరాభరణం అనే పేరు మార్చేసి ఆ బ్లాగుకు ఇక అప్పటి నుంచి రెగ్యులర్ గా. అయితే ప్రారంభంలో బ్లాగుకు జనాలను ఆకర్షించడం కోసం గిమ్మిక్కులు అంటాం చూడండి, రకరకాలు చమత్కార పద్యాలు అనేవి పెడుతూ ఉండేవాడిని. సాహిత్యంలో అది జరిగినటువంటి చమత్కార సంఘటనలను ఉదాహరిస్తూ, అప్పటి కవులు చెప్పిన చాటు పద్యాలను ఉదాహరిస్తూ, తర్వాత క్రాస్ వర్డ్ పజిల్స్ చాలా కాలం ప్రతిరోజు ఒక క్రాస్ వర్డ్ పజిల్ ఇవ్వటము, గళ్ళ నుడికట్టు కింద క్లూస్ ఇవ్వటము, దానికి వాళ్ళు సమాధానాలు చెప్పడము, మర్నాడు సరి అయినటువంటి సమాధానం చెప్పి ఆల్ కరెక్ట్ ఎవరు చేశారు వాళ్ళ లిస్టు పెట్టేసి వాళ్ళకి అభినందనలు చెప్పడము. సమస్య పూరణలే కాకుండా ఏదైనా ఒక అంశం ఇచ్చి పద్య రచన అనే శీర్షికతో పద్యాలు రాయించేవాడిని. ఒక శీర్షిక ఇచ్చి దానిపైన పద్యం రాయమనేవాడిని. తర్వాత చిత్రాలు ఇస్తూ ఆ చిత్రాన్ని చూచి స్పందించి మీ స్పందనను పద్యంలో చెప్పండి అని చిత్రానికి పద్యం అని చెప్పేసి ఇట్లా. తర్వాత ఇప్పుడు కొన్ని ఏది అనులోమ విలోమ రామాయణ కావ్యం, అదేమిటి వెంకటాధ్వరి రాసినటువంటిది, అటువంటివి. తర్వాత భారత గర్భ రామాయణము అని చెప్పేసి వారు సీస పద్యాలు, అంటే మొత్తం పద్యం చదివితే రామాయణం వస్తుంది, అందులో గర్భస్థంగా ఉన్నటువంటి అది చూస్తే అది మహాభారతం అవుతుంది. దానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో వ్యాఖ్యానంతో బ్లాగులో రెగ్యులర్ గా కొన్ని రోజులు ఇవ్వటము. అదే విధంగా మా గురువు గారు చిలుకమరి రామానుజాచార్యులు వారు పెట్టిన భిక్షనే ఇది. వారు రాసినటువంటి కళ్యాణ రాఘవము, మధుర వేదన, స్తోత్రాంజలి, తర్వాత రవీంద్రుని గీతాలకు తేట గీతికలలో అనువాదాలు, చాలా అద్భుతమైనటువంటి అనువాదాలు అవి. వాటిని రోజు కొంత ఇట్లా ఇస్తూ ఉంటే ఈ కవుల సంఖ్య, బ్లాగును చూసి స్పందించే వాళ్ళ సంఖ్య పెరిగింది, సమస్య పూరణలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది.
ఉమ్, దాంతో నాకు సమయం కుదరక ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేరే వేరే శీర్షికలన్నీ ఆపేస్తూ చిట్ట చివరికి కేవలం సమస్యాపూరణ మాత్రమే ఉంచాను. ఆ తర్వాత ఒకే భావంతో, అటు వృత్తంలో ఉంటుంది సమస్య, అదే భావంతో తేటగీతి గాని, కందము గాని, ఆటవిలది గాని ఇవ్వటం. ఎవరికి వీలైతే దాంట్లో వాళ్ళు పద్యాలు, ఎందుకంటే వృత్తాలు అందరూ రాయలేరు, అందుకని ఎవరికి వీలైన దాంట్లో వాళ్ళు రాస్తారు అని చెప్పేసి ఈ 2 రకాలుగా ఇవ్వటం, ఆ రెండిటికి ఒకే నెంబర్ కేటాయించటం. వాస్తవానికి ఇప్పుడు 6,000 సంఖ్య, బహుశా ఇవాళనో రేపో 6,000 సంఖ్య అవుతుంది అది. ఇంకా ఏదో కానీ అడుగుదాం అనుకున్నాను. వాస్తవానికి ఒక 100 సమస్యలు సింగిల్ గా ఇచ్చి గనక ఉంటే ఆ తర్వాత నుంచి ఇట్లా 2 ఇవ్వటం వల్ల దాదాపు 10,000 సంఖ్య దాటే ఉండాలి సమస్యలు. అయితే ఇట్లా ఈ సమస్యలలో స్వయంగా తయారు చేసేవి ఉంటున్నవి, వేరు అవధాన గ్రంథాల నుంచి, వేరు పుస్తకాల నుంచి, సాహిత్య గ్రంథాల నుంచి సేకరించినవి ఉన్నవి, మిత్రులు పంపించినవి ఉన్నవి. ఇంకా విచిత్రం ఏమిటంటే నా దృష్టి అంతా ఎవరైనా ఒక పుస్తకం ఇచ్చి, అయ్యా ఇది నేను రాసిన కావ్యము, శతకము, ఏదో పుస్తకం ఇస్తారు కదా, తప్పకుండా చదువుతాను. ఎందుకు? అందులో ఏదైనా ఒక పద్యంలో ఒక పాదం కొద్దిగా మారిస్తే నాకు సమస్యగా పనికొస్తుందా, ఆ దృష్టితో చూస్తూ చదువుకుంటాను నేను ఆ పుస్తకాన్ని. అంటే తయారు చేసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంటే లోకంలో కవులందరికీ మీరు సమస్య, మీకు కవులందరూ సమస్యలే. అట్లా వేరు ఇప్పుడు కవిమిత్రులు ఎక్కడికన్నా మీటింగులకు, కవి సమ్మేళనాలకు, అవధానాలకు అటో ఇటో పోయినప్పుడల్లా పుస్తకాలు ఇస్తూనే ఉంటారు. ఆ పుస్తకాలు తిరగేసి అందులో ఏదైనా ఒక పద్య పాదాన్ని అందులో 1-2 పదాలు మారిస్తే సమస్యగా మారిపోతుంది అని అనుకున్నప్పుడు దాన్ని అట్లా మార్చి సమస్యగా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటిదాకా బ్లాగ్ నుంచి ఇప్పుడు వాట్సాప్ లోకి ఎలా ప్రవేశం జరిగింది మీకు? అది 2019లోనో ఎప్పుడో వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసింది, ఎప్పుడో గుర్తుకు లేదు. అప్పుడు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు, నేను కొత్తగా ఈ వాట్సాప్ గ్రూప్ మొదలు పెట్టినప్పుడు శంకరయ్య గారు మీరు ఆ బ్లాగు తోటే సతమతం అయిపోతూ ఉన్నారు, మీకు సమయం సరిపోవటం లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వాట్సాప్ గ్రూపు పెట్టి ఎందుకు ఇబ్బంది పడతారు, మీ మనస్సు మీద స్ట్రెస్ పడుతుంది అంటే, అబ్బే అదేం లేదు అని మొదలు పెట్టడం. అయితే వాస్తవానికి వాట్సాప్ గ్రూపు వల్ల ఇంకా నేను విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాను. బ్లాగు కంటే వాట్సాప్ గ్రూపు పెట్టిన తర్వాతనే నాకు ఎక్కువగా పేరు వచ్చింది. వాట్సాప్ గ్రూప్ లో ఎక్కువ మంది చేరటము, వాళ్ళు సమస్యలు పూరిస్తూ ఉండడము, ఇది జరుగుతూ ఉన్నది. అయితే నేను మొదటి నుంచి కూడా మొట్టమొదటి సమస్య పూరించినటువంటి వాళ్ళు సమస్య చదవడము, తప్పకుండా స్పందించడం. అయితే నాదొక పడిగట్టు డైలాగ్ ఉంది, మీ పూరణ బాగున్నది, అభినందనలు. అది ఎట్లనైనా ఉండని. ఇప్పుడు మీ దాంట్లో మీ పూరణ బాగుంది అని, ప్రశస్తం అని, అద్భుతం అని ఇలా కొన్ని గ్రేడింగ్స్ ఉంటాయి. అందులో ఏంటి రహస్యం ఆ గ్రేడింగ్స్ లో? ఇక స్థాయిని బట్టి నిర్దోషంగా ఉన్నప్పుడు మామూలుగానైతే సమస్య మీ పూరణ బాగున్నది, అభినందనలు. మొదటి పాదంలో ఇక్కడ ఈ దోషం ఉన్నది, దీన్ని ఇట్లా సవరించుకోండి, ఇది ఇట్లా దోషము అని చెప్పటము. తర్వాత ప్రశస్తంగా ఉన్నది అంటే దాదాపుగా నిర్దోషంగా భావాన్వయంతో చక్కగా రాసిన వాళ్ళు అని. అద్భుతంగా ఉన్నది అని అంటే ఇక దానికి తిరుగులేదు. అద్భుతంగా ఉన్నది, ఉత్కృష్టంగా ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది అని వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంటే మరి అంతటి అంటే అత్యద్భుతంగా రాయలేదన్నట్టే కదా. అయితే గురువు గారు,
మీరు ఇంతమందికి బాగుంది అని, అలాగే తర్వాత ప్రశస్తంగా ఉంది, అద్భుతంగా ఉంది ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ఆ ప్రఖ్యాతమైన అంటే ప్రశస్తిగాంచిన ప్రముఖులైన కవులతో పాటు చాలా మంది రాస్తూ ఉంటారు. నాలాంటి అవును. కొత్తగా అప్పుడప్పుడు పద్యాలు నేర్చుకొని వచ్చిన వాళ్ళు. అన్ని మరి స్థాయిల వాళ్ళు కొన్నిసార్లు ఉన్నారు. అవును. కొన్నిసార్లు మీరు ఒకసారి అన్వయాలు లాంటివి ఒకసారి అంత సీరియస్ గా పట్టించుకున్నట్టుగా అనిపించదు. కరెక్ట్. దీనికైనా ప్రత్యేకమైన కారణం ఉందా? సమయం తక్కువగా ఉండడం, హ్మ్. తొందర. హ్మ్. ఏదో గబగబా పద్యం చదివేయటము, నా దృష్టికి వచ్చిన 1, 2 దోషాలు ఏవైనా ఉంటే చెప్పడము, సరిగ్గా అన్వయం సరిపోతున్నదా లేదా అంటే ఒక్కొక్క పద్యాన్ని కరెక్ట్ గా సమీక్షించాలి అని అంటే నాకు సమయం సరిపోదు. ఇప్పుడు హ్మ్. ఇంతమంది రాస్తున్నారు, ఒక్కొక్క హ్మ్. పద్యాన్ని కరెక్ట్ గా సమీక్షించాలి అని అంటే హ్మ్. సమయం సరిపోదు. హ్మ్. కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలిపెట్టేయడము, హ్మ్. కొన్ని దోషాలు చెప్తూ ఉండడము. అయితే ఈ దోషం చెప్పే పద్ధతి ఉంది ఒకటి. హ్మ్. ఎందుకంటే కొందరు నా దృష్టికి వచ్చారు. ఏదో పాపం ఆయన పద్యం రాస్తాడు. మూడో పద్యంలో ఎత్తి తప్పింది అనుకుంటున్నాం. వీళ్ళు కామెంట్ ఏం పెడతారు? మూడో పద్యం కరెక్టేనా? లేకపోతే మూడవ పద్యం ఒకసారి చూడండి, మూడవ పాదం ఒకసారి చూడండి. అంటే రాసిన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకు తాము రాసినటువంటి పద్యాన్ని 3, 4 సార్లు చదువుకున్న వాళ్ళ దోషం వాళ్ళకు దొరకదు. హ్మ్. ఎవరో ఒకరు అయ్యా ఇక్కడ ఎత్తి తప్పింది కదా అంటే చూసి అరే నిజమేనబ్బా, నాకు నా దృష్టికి రావటం లేదు, నేను మామూలుగా చదువుకుంటూనే వెళ్తున్నాను అని అంటారు. కాబట్టి ఈ దోషాలు చెప్పేటువంటి వాళ్ళు, లేకపోతే ఫలానా పాదంలో ఎతి కరెక్టేనా, అదొక ఎగతాళి. దానిలో ఒక రకమైన ఎగతాళి ధ్వనిస్తుంది. హ్మ్. లేకపోతే మూడో పాదం చూడండి, ఒకసారి మొదటి పాదం ఒకసారి చూసుకోండి అంటే చూసుకోండి అంటే ఆయన పరేషాన్. అరే ఏమైంది, గణం తప్పిందా, యతి తప్పిందా, ప్రాస తప్పిందా, వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగం ఏమైనా చేశానా అని చూసుకుంటూ ఉంటే పాపం ఒక్కోసారి వాళ్ళకి దోషం కనబడదు. హ్మ్. ఆ దోషాన్ని చూసినటువంటి వ్యక్తి అయ్యా మొదటి పాదంలో యతి తప్పింది సవరించుకోండి అంటే అయిపోతుంది కదా. మూడవ పాదములో ఫలానా పదం వ్యాకరణ విరుద్ధంగా ప్రయోగించారు, దాన్ని సవరించుకోండి అంటే స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ అట్లా కాకుండా మూడవ పాదం ఒకసారి చూసుకోండి, రెండవ పాదంలో ఇది కరెక్టేనా ఇట్లా అనటం, అట్లా కాకుండా నేను స్పష్టంగా ఆ దోషం ఏంటో చెప్పడం, దానికి నాకు వీలైతే అది సవరణకు అనుకూలంగా ఉంటే సవరించి ఇట్లా అనండి, ఇట్లా అందామా, ఇట్లా అంటే బాగుంటుందేమో అని ఈ రకమైనటువంటి కాస్త బుజ్జగించే పద్ధతిలో. అంటే అదేదో అది రాజవత్ శాసనంగా కాకుండా మిత్రవత్, ఒక స్నేహితుడిలాగా చెప్పడం. శుతిమెత్తగా శుద్ధులు చెప్తారు. ఆ గుంటూరు సభలో చెప్పాను కూడా, చక్రవర్తి గారిదేమో రాజవత్ ఉంటుంది, నాదేమో మిత్రవత్ ఉంటుంది అని. తర్వాత మీ పేరుకి ముందు సమస్య పృచ్ఛక చక్రవర్తి అని ఉంటుంది. అసలు మీరు సమస్య పృచ్ఛక చక్రవర్తిగా ఎప్పుడు మారారు, ఎలా మారారు? ఒకసారి అది హైదరాబాదు, అదేమిటి పండర్ రాధాకృష్ణ ఉండే ఏరియా, దాన్ని ఏమంటారు, బోయిన్పల్లి. బోయినపల్లి శివాలయంలో అది అష్టకాల నరసింహరామ శర్మ గారి అష్టావధానం. ఆ సందర్భంగా వేదిక పైన నన్ను సమస్యాపృచ్ఛక చక్రవర్తి అని సంబోధించడం జరిగింది. అది ఒక బిరుదులాగా నేను ఇప్పుడు కంది శంకరయ్య గారికి సమస్యాపృచ్ఛక చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేస్తున్నాను అని అట్లా ప్రకటించలేదు, ఓ సంస్థ ఇవ్వలేదు. వారు మాట వరసకు వేదిక పైన అన్నటువంటి మాటను పట్టుకొని, మనం ఉన్నారు కదా మిత్రులు, మియాపూర్ మిత్రమండలి, అన్నప్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాచవోలు శ్రీధర్ రావు, కవిశ్రీ సత్యబాబు, ధనికొండ రవిప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకేంది, అది అష్టకాల వారి నోటి వెంట వచ్చింది, అదే మీ బిరుదు అని చెప్పేసి
ఇక అప్పటి నుండి అసలు నేను దాన్ని వినియోగించుకున్నది తక్కువ. బయటి వాళ్ళే సమస్యాపృచ్ఛక చక్రవర్తి అనడం మొదలైంది. అట్లా అదొక బిరుదులాగా, ఒక రకంగా చెప్పాలంటే నాకు నేను తగిలించుకున్న బిరుదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక సంస్థ ప్రకటించింది కాదు, ఆయన కూడా వేదిక పైన ఇట్లా బిరుదును ప్రదానం చేస్తున్నాను అని ప్రకటించింది కాదు. ఇది మిత్రులు స్నేహభావంతో ఆత్మీయతతో నాకు అంటగట్టినటువంటి బిరుదు. ఆ ప్రశ్నకు ఆ బిరుదుకు మాత్రం నేను 100కి 100 పాళ్ళు సమర్థుణ్ణి, తగిన వాణ్ణి అని ఒక రకంగా చెప్పాలంటే గర్వంగానే చెప్తాను. ఎందుకంటే నన్ను అవధానాలకు పిలిచేవాళ్ళు. మొదట్లో అవధానాలంటే చాలా ఇష్టం కాబట్టి అది ఎక్కడ జరగని, అది శ్రీకాకుళంలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయవాడ కానీ, చిత్తూరు, కర్నూలు, తిరుపతి అటువంటి ప్లేసుకు వాళ్ళు పిలువకున్నా నేను వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్ళేవాడిని. అట్లా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అరే కంది శంకరయ్య గారు వచ్చారు, వారిని మనం ప్రేక్షకులలో కూర్చోబెడితే ఎట్లా అని ఎవరో ఒక ప్రాశ్నికుణ్ణి పక్కకు తప్పించేసి ఆ స్థానంలో నన్ను కూర్చోబెట్టడం. అసలు మొట్టమొదట బ్లాగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే, అంటే కొంతకాలం గడిచింది, పేరు వచ్చింది. అప్పటికే కంది శంకరయ్య అన్న పేరు ఉభయ రాష్ట్రాలలో అక్కడక్కడ వినబడుతూనే ఉన్నది, పరిచయమైన పేరైపోయింది. రాజమండ్రిలో పుల్లాభట్ల నాగశాంతి స్వరూప ఆ అమ్మాయిది అష్టావధానం ఉందని పేపర్లో చదివాను. ప్రదేశము, రోజు, డేటు అదంతా ఇచ్చారు. వెంటనే బయలుదేరాను నేను. ఆ కాలేజీ గోదావరి ఒడ్డునే ఉంటుంది సంస్కృతాంధ్ర కళాశాల. అక్కడికి వెళ్తే అమ్మాయిలు 2 వరుసలుగా అక్కడ లైన్ గా నిలబడి ఒకే సంప్రదాయమైనటువంటి దుస్తులలో నిలబడి బ్రహ్మాండంగా నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లి ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చోబెట్టారు. ఆ ప్రిన్సిపాల్ చెప్పాను, అమ్మా నా పేరు కంది శంకరయ్య, వరంగల్ నుండి వచ్చాను, బ్లాగ్ నడుపుతూ ఉంటాను. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, నాగశాంతి స్వరూప. అవునండి, మీ గురించి నేను విన్నాను, మీరు నాకు తెలుసు అని. అవధానం ప్రారంభమవుతున్నది, పదండి హాల్కు అంటే తీరా పోతే అందరూ అమ్మాయిలే, స్టూడెంట్స్. ప్రాశ్నికులు అందరూ ఆడవాళ్లే. నిజం చెప్పాలంటే ఆ హాల్లో ఫోటోగ్రాఫర్ ఒకడు, నేను తప్ప మేమిద్దరమే మగవాళ్ళము, మిగతా అందరూ ఆడవాళ్ళు. సరే ముందు వరుసలో వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కాసేపటికి ప్రిన్సిపాల్ మెల్లగా నా దగ్గరికి వచ్చి అడిగింది, మాస్టారు నిషిద్ధాక్షరి ప్రాశ్నికురాలు ఏదో అర్జెంటు పని ఉండి రావటం లేదు అన్నది, మీరు నిషిద్ధాక్షరి చేస్తారా అంటే సరేనమ్మా అన్నాను. వెళ్ళి నిషిద్ధాక్షరి చేయటం జరిగింది. ఇట్లా అవధానాలంటే ఆసక్తి, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా పోవటము రావటము, ఈ రకంగా అవధానాల పైన ఆసక్తిని ప్రదర్శించడం జరిగింది. మీరు మా భావనా ప్రియ సభ్యులందరికీ కూడా 2018లో అనుకుంటాను అప్పుడు కూడా బాసుబ్రహ్మణ్యం గారి అవధానంలో మీరు అలాగే భద్రాచలం వచ్చారు. అప్పుడు ఆ గ్రూప్ లో చూశాను నేను, ఏదో గ్రూప్ లో. అప్పటికి నేను భావనా ప్రియ గ్రూప్ లో సభ్యున్నో కాదో, అప్పుడు భద్రగిరి ధ్రువకోకిల అనే పేరు ఉండేది కదా, అందులో ఉన్నానో సభ్యుడిగా లేనో నాకు గుర్తు లేదు, కానీ ఎక్కడో చూశాను నేను. భద్రాచలంలో నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధానము. వెంటనే బయలుదేరాను. అయితే ఎవరికో చెప్పాను నేను, హవీలాకు చెప్పానా మరి విటుబాబు నీకు చెప్పానో గుర్తులేదు, కానీ ఎవరికో ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాను అని. తీరా అక్కడికి వచ్చేసరికి నాకు అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయి అక్కడ. విచిత్రంగా ఊరికే నేను ప్రేక్షకుడిగా వచ్చాను, వచ్చి అవధానం చూసుకొని మళ్ళీ ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోదామని. నాకు అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా నన్ను ప్రాశ్నికుడిగా కూడా కూర్చోబెట్టారు, ఎవరినో తప్పించి. ఇక క్రమశిక్షణ మీ భావనా ప్రియలో ఉన్నది మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళటం వల్ల ఒక ప్రత్యేక ఎంజాయ్ జరుగుతుంది అంటారు. అవును, మీ పేరేమో సమస్య పృచ్ఛక చక్రవర్తి,
కానీ మీరు ఏ అవధానంలో చూసినా మీరు నిషిద్ధాక్షరాలు ఉంటారు. ఇదేం ఇప్పుడు వైరుధ్యం? అదే బాధ. నేను ఎక్కడికి వెళ్ళి అంటూ ఉంటాను, అడుగుతూ ఉంటాను కూడా, అయ్యా నాకేమో సమస్యాపృచ్ఛక చక్రవర్తి అన్న బిరుదున్నది, మీరు నన్ను నిషిద్ధాక్షరికి కూర్చుండబెడుతున్నారంటే, గురువు గారు సమస్యదే ఉంది, పేపర్ మీద ఎక్కడో చూసి పేపర్ మీద రాసుకొని వచ్చి అడిగినా అడగవచ్చు, కానీ నిషిద్ధాక్షరికి అట్లా కాదు కదా, కాస్త పాండిత్యము, వ్యాకరణ, ఛందో లక్షణాలు తెలిసి ఉండాలి, అందుకని మీరైతే బాగుంటుందని మిమ్మల్ని అటే కూర్చోబెడుతున్నాము అని. ఇప్పుడు మరి మీరు అవధానాలు చేశారా గురుగారు? అదో సరదా. ఆన్లైన్ లో చేశారు. ఆన్లైన్ లో అంటే శంకరాభరణంలో కోవిడ్ టైం లోపల ఒక 12-15 అష్టావధానాలు ఆన్లైన్ లో నిర్వహించారు. మైలవరపు మురళీకృష్ణ గారు, చింతా రామకృష్ణారావు గారు, ఆముదాలి మురళి గారు కూడా చేసినట్టున్నారు. చేశారు. ఇంకా పేర్లు గుర్తుకు రావటం లేదు. అయితే అందులో నన్ను కూడా బలవంతంగా చేయండి చేయండి చేయండి, నాకు గుర్తుండదు, జ్ఞాపక శక్తి లేదు, ధారణ లేకపోతే అవధానం దండగా అని అంటే, లేదు లేదు చేయండి అని. అయితే నిజం చెప్పాలి అని అంటే మొత్తం మీద 4 అవధానాలు ఏమో చేశాను నేను, ప్రత్యక్షంగా ఏది చేయలేదు, అంతా ఆన్లైన్ లోనే. ఆ పద్యాలు నాకేం తృప్తికరంగా రాలేదు. కాకపోతే చేసినటువంటి నిషిద్ధాక్షరి పద్యాలు మాత్రం బాగొచ్చాయి. అవి నిషిద్ధాక్షరిని చక్కగా ఎదుర్కొని మంచి పద్యాలు చెప్పగలిగాను అనే తృప్తి మాత్రం అదొక్క విషయంలో ఉంది. ఇక మిగతా సమస్య కానీ, సమస్యలు ఇస్తూ ఉన్నటువంటి వాడిని సమస్య పూరణకు నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇన్ని వందల మంది చేత సమస్య పూరణలు చేయిస్తూ, వాళ్ళ పూరణలు సరిదిద్దుతూ, సమస్యలు సమస్యను ఎన్ని రకాలుగా పూరించాలి, ఇవన్నీ తెలిసి నేను సమస్య పూరణ చేయడంలో ఇబ్బంది పడ్డాను. అట్టపది అది ముఖ్యంగా నాకు ఈ మెతుకు సీమ వాళ్ళు ఆన్లైన్ లో నిర్వహించిన అష్టావధానంలో సైకిలు, లారీ, జీపు, కారు అని ఏవో పదాలు ఇచ్చి ఏదో అర్థంలో చెప్పమంటే ఇది ఏమిటి, చాలా ఇబ్బంది పడ్డాను నేను. అస్సలు తృప్తికరంగా రాలేదు. వాస్తవానికి ఏ పద్యము అంత గొప్పగా చెప్పుకోదగినట్టుగా రాలేదు. అందుకని ఇక అందులో జ్ఞాపక శక్తి, ధారణ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే విఫలమైనట్టే. వీళ్ళు అందిస్తూ ఉంటే అందిస్తడం. మరి మీరు సమస్యలు, పద్యాలు వీటిలో ఉన్నారు, కానీ మీరు వచన కవితలు కూడా రాశారు నాకు తెలుసు. మరి ఆ ప్రయాణం ఎందుకు ఆగిపోయింది? అసలు మీరు పద్యం కాకుండా ఇంకా ఏ ప్రక్రియల్లో రాశారు? పద్యం మీద నా వచన కవితలు చదివిన వాళ్ళు కొందరు, నేను భావనా ప్రియలో కూడా పెట్టినట్టున్నాను కొన్ని నా వచన కవితలు. అప్పటి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రాసినటువంటివి. చదివిన వాళ్ళందరూ వచన కవితలు బాగున్నాయి అని అన్నారు. అంటే నిజానికి ఒక 10 సంవత్సరాలు నేను కంప్లీట్ గా వామపక్ష భావాల్లోకి వెళ్ళిపోయాను, నాస్తికుడిగా మారిపోయాను. విప్లవ కవిత్వం రాశాను. జవహర్రావు గారి సృజన పత్రికలో వరుసగా 6 నెలలు నా కవితలు ప్రింట్ అయినాయి. వరుసగా అంటే ఒకటేసారి ఇచ్చొచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆయన వరుసగా నెలకోటి చొప్పున ప్రింట్ చేయటం జరిగింది ఆ సృజన పత్రిక. అది కంప్లీట్ గా విప్లవ సాహిత్య పత్రిక అది. అందులో అట్లా ఆ తర్వాత కొన్ని సంఘటనలు మళ్ళీ నన్ను ఆస్తికుడిగా మార్చి సంప్రదాయవాదిగా, సంప్రదాయ కవిత్వాన్ని ఇష్టపడేవాణ్ణిగా. అసలు హై స్కూల్లో ఉన్నప్పుడే శ్రీశ శతకం అనేది రాశాను ఆటవిరుదులలో. కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు వరద శతకం రాశాను, అది ఆ 2 అలభ్యాలు. వేలుకొండ లక్ష్మీ నృసింహ తారావళి అని చెప్పేసి రాశాను. అందులో చిత్ర కవిత్వం కూడా, బంధ కవిత్వము, గర్భ కవిత్వం కూడా రాశాను అప్పుడే. అయితే సరి అయిన ప్రోత్సాహం లేదు. ఇంకొకటి, మొదటి నుంచి కూడా నాకు స్టేజీ ఫియర్, ఆత్మ న్యూనత. నాకేం తెలుసు, నాకేం తెలియదు,
వాళ్ళ ముందు నేను ఎంత అని ఈ రకమైన ఆత్మ న్యూనతా భావము, స్టేజీ ఫియరు, ఈ కారణంగా వరంగల్లో నేను ఏ కవి సమ్మేళనాలకు వెళ్ళేవాడిని కాదు, ఏ కవులను కలిసేవాడిని కాదు, నా కవిత్వం ఎవరికి చూపించేవాడిని కాదు. అందుకని వరంగల్లో కంది శంకరయ్య అనే పద్య కవి ఉన్నాడన్న సంగతి వరంగల్లో చాలా మందికి అసలు ఎవరికి తెలియదు. నేను బ్లాగ్ స్టార్ట్ చేసి అంటే రచ్చ గెలిచి ఇంట గెలవటం అయిపోయింది నా పని. సామెత ఇంట గెలిచి రచ్చ గెలవండి అని అంటారు, కానీ వాస్తవానికి నా విషయంలో మాత్రం రచ్చ గెలిచిన తర్వాతనే ఇక్కడ నాకు గుర్తింపు వచ్చింది, వరంగల్లో పద్యకవి ఉన్నాడు అని. మీరు స్కూల్లోనే శతకాలు రాశాను చెప్పారు కదా. అప్పుడు స్కూల్లో మీకున్న సరదా జ్ఞాపకాలు, ఈ పద్యం మీద ప్రత్యేకంగా ఉండే అనుభవాలు ఏంటి అసలు? అంటే స్కూల్లోనే మీకు ఇవన్నీ ఎలా? అంటే వాస్తవానికి నేను 8th క్లాసులో ఉన్నప్పుడే మా గురువు గారు చిలుకమర్రి వారు జఫర్గఢ్ అని ప్రాంతంలో సమ్మర్లో అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి వారి ఇంట్లో 5-6 రోజులు ఉండి వారి దగ్గర ఛందస్సు నేర్చుకున్నాను. వారి ఛందస్సు పాఠాలు చెప్పారు నాకు. అంటే అప్పటికి మాకు సిలబస్లో ఛందస్సు లేకున్నా కూడా స్వయంగా నేర్చుకొని ఆట విరదులలో శ్రీష శతకం రాశాను. మా గురువు గారు ఇది ఇట్లా అని కొన్ని సవరణలు అవి ఇవి సూచించారు, చేసుకున్నాను. తర్వాత కాలేజీలో వరద శతకం రాసి వానమామలై వరదాచార్యుల వారికి చూపించాను చెన్నూరుకు వెళ్ళి. వారు మా అబ్బాయి చదువు అన్నాడు. పద్యాలు చదువుతూనే ఉన్నాను. మొత్తం విని నేను చెప్తాను రాసుకో అభిప్రాయము అంటే వారు చెప్తూ ఉంటే నేను రాసుకున్నాను. అట్లా వారు అభిప్రాయం కూడా రాశారు, కానీ ఆ శతకము పోయింది, ఆ అభిప్రాయాలు పోయినవి. మళ్ళీ తర్వాత వరద శతకం రాశారు. మళ్ళీ శంకర శతకం తర్వాత మరి విష్ణు భక్తిని కూడా చూపించాలి కదా. అంటే అప్పుడు చిన్నప్పుడు రాసిన వరద శతకం కాలేజ్ అప్పుడు రాసింది వేరు, ఇది వేరు, కంప్లీట్ గా వేరు. మరి స్కూల్లో విద్యార్థిగా, అంటే మీరు ఉపాధ్యాయులు కూడా కదా, చాలా మంది విద్యార్థులను చూస్తుంటారు. విద్యార్థిగా మీరేంటి, అల్లరా అనుకోవాలి? అదే భయము. క్లాసులో ఏదైనా అనుమానం వచ్చినా లేచి నిలబడి అడగాలంటే భయపడేవాడిని. అందరు నా వైపు తిరిగి చూస్తారు. అది ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో క్లాసులో వెనుక బెంచ్లో కూర్చునేవాడిని. అయితే కాలేజీలో నా సంగతి లెక్చరర్లకు తెలుసు, పద్యాలు రాస్తాడు అన్న విషయం. ఒక చిన్న సరదా సంఘటన చెప్తాను. కాలేజీలో నేను ఇంకొక ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఒక ఆదివారం మా కాలేజీకి దగ్గరలో రాజరాజేశ్వరి టాకీస్ ఉంటుంది. ఆదివారం వెళ్ళి మ్యాట్నీ సినిమా చూశాము. తిరిగి వస్తూ మాది ఆకారపు వాళ్ళ తోట అంటారు, ఆ తోటలోనే మా కాలేజీ. కాసేపు తోటలో కూర్చొని వెళ్దాము అని లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ మా క్లాసు బ్లాక్ బోర్డు ఉంది, అక్కడ చిన్న చాక్ పీస్ ముక్క కూడా దొరికింది. ఇక మావాడు నేనేదో ఆశువుగా ఓ పద్యం చెప్పాను. అంటే మా క్లాసులో కమల అనే అమ్మాయి ఉండేది, ఇప్పుడు అమ్మమ్మ కావచ్చు. ఆవిడ హెయిర్ స్టైలు అప్పుడు ఎప్పటికీ మాటికి మార్చుకుంటూ వస్తూ ఉండేది. అందుకని నేనేమన్నాను, అది కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ పాపిట మారిన తమ రూపమే వికృత మగుట తథ్యము సుమతి అన్నాను. ఇది బాగుంది పద్యం, బోర్డు మీద రాయి అన్నాడు. అక్కడ చాక్ పీస్తుంది, ఆ బోర్డు మీద రాశాను. అదేవిధంగా రామరెడ్డి అని ఒక మిత్రుడు అమ్మాయిలకు దగ్గరగా కూర్చుంటుండేవాడు, పిచ్చి జోకులు వేస్తూ ఉండేవాడు, క్లాస్ డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. ఆయనను దృష్టిలో పెట్టుకొని ఆడువారి చూచి అడ్డమైనట్టి ఫోజులను గొట్టువాడు శుద్ధ మొద్దు, చదువు రాదుగాని చప్పటి జోకులు వేయునట్టి వాడు వెంగళప్ప. ఈ 2 పద్యాలు బోర్డు మీద రాసేసి
ఇక వెళ్ళేప్పుడు చెరిపేద్దాము అంటే ఉండని ఉండని అని మా ఫ్రెండ్ నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. తెల్లవారి భయానికి నేను కాలేజీకి రాలేదు. కానీ అప్పటికే అందరూ చదివేశారు ఆ పద్యాలు. మా ప్రిన్సిపాలు కమిటీ ఏర్పాటు చేశాడు. అది ఎవరు రాశారో కనుక్కోవాలి. ఆ కమిటీ మెంబర్స్ లో నాతో పద్యాలు రాయించిన వాడు కూడా ఉన్నాడు, ఓ మెంబర్. సరే, ఆ కాలేజీ మొత్తానికి ఆ రకంగా పద్యం రాయగలిగిన వాడు కంది శంకరయ్య ఒక్కడే అన్న సంగతి అటు లెక్చరర్లకు తెలుసు, విద్యార్థులకు తెలుసు. ఆఖరుకు కంది శంకరయ్యే అని నిర్ణయం చేయటం జరిగింది. ఇక అప్పుడు వెంకటాచార్య అని మా ప్రిన్సిపాల్, ఆయన ఈ శంకరయ్యను సస్పెండ్ చేద్దాం కాలేజీలోంచి అని అంటే, అప్పుడు శ్రీభాష్యం విజయసారథి గారు మా గురువు గారు, అది పద్మశ్రీ గ్రహీత, వారు ఆ అబ్బాయి చాలా మంచి పద్యాలు రాస్తాడు, అది ఏదో జరిగింది, క్షమాపణ పత్రం రాయించుకొని వదిలిపెట్టేయండి, ఆ పిల్లవాడు భవిష్యత్తు చెడిపోతుంది, వద్దు, సస్పెండ్ అది ఇది ఏమక్కర్లేదు, కాస్త హెచ్చరించి వదిలిపెట్టేద్దాం అని చెప్తే సరే అని చెప్పేసి ప్రిన్సిపాల్ నన్ను పిలిచి క్షమాపణ పత్రం రాయించుకొని అట్లా జరిగింది. అప్పుడు ఇక సర్వీసులో ఉన్నన్ని కాలం ఆ ఉర్దూ మీడియంలో పనిచేసినా కూడా కొద్దిగా పద్యాల వాసన పోలేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వచ్చి సన్మాన పత్రాలు, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు, ఈ పదవీ విరమణ శుభాకాంక్షలు అని పద్యాలు రాయించుకుంటూ పోతూ ఉండేవాళ్ళు. సరే, ఆ రాయించుకొని పోయినటువంటి వాళ్ళు 50 100 ఎంతో చేతిలో పెడుతూ ఉండేవాళ్ళు. ఇది బాగానే ఉందిలే అనుకున్నాను. అట్లా పద్య రచన మాత్రం కొద్దిగా మరీ గాడి తప్పలేదు, నడుస్తూ ఉండేది. బాగుంది. అవును, ఏమన్నా విషయాలు ఉంది. మీరు సినిమాలో కూడా పాట రాశారు కదా, అది ఎలా? ఓ మనసా ప్రేమించకే అది సినిమా పేరు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను రాసిన సాయి పాటలు రికార్డింగ్ చేయించాను. మీరు సాయి పాటలను రాశారా? సాయి పాటలు రాశాను. ఆ టైంలోనే ఆయన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి ఒక రాత్రి ఫోన్ చేసి, సాయంత్రం ఫోన్ చేసి, ఇమ్మీడియట్ గా మీరు బయలుదేరి రావాలి, మీరు సినిమాకు పాట రాస్తారా అన్నాడు. సరే, ప్రయత్నం చేద్దాం అనుకుని రాస్తానండి అన్నాను. మీరు ఇమ్మీడియట్ గా రండి అని చెప్పేసి, అది ఆ స్టూడియో ఎర్రగడ్డ దగ్గర లోపలికి వెళ్తే ఉంటుంది. అక్కడంటే భరణి స్టూడియో కాదు, స్టూడియో అంటే ఇది రికార్డింగ్ స్టూడియో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ట్యూన్ ఇచ్చారు, ఈ సన్నివేశం అది ఇది చెప్పారు. ఇప్పటికీ అక్కడ ఇంకో కవి ఉన్నాడు, పిల్లి గండ్ల నాగభూషణం, శంకరపల్లి, మంచి కవి, జాతీయ భావాలు ఉన్నటువంటి కవి. ఆ మీ ఇద్దరు కలిసి రేపు ఉదయం వరకు మాకు పాట రెడీ చేసి పెట్టండి, మీరు స్టూడియోలోనే ఉండండి ఇవాళ అని. వాళ్ళు వెళ్ళిపోయారు. నేనన్నాను, ఇద్దరం కూర్చుండి రాస్తే ఎట్లా కుదురుతుంది, కలవదు కదా. అయ్యా నాగభూషణం గారు, మీ పాట మీరు రాయండి, నా పాట నేను రాస్తాను, రేపు పొద్దున ఇద్దరం చూపిద్దాము, వాళ్ళకి ఏది నచ్చినా తీసుకుంటారు అని అంటే సరేనని ఆయన ఒక మూల, నేను ఒక మూల కూర్చుండి రాయటం మొదలు పెట్టాను. అర్ధరాత్రి వరకు పల్లవి ఒక చరణం అయినట్టున్నది. ఆయన మెల్లగా లేచొచ్చి, ఎంతవరకు రాశారండి శంకరయ్య గారు అని చూశాడు. చూసి నా పేపర్లు నాకు ఇచ్చేసి, ఆయన అప్పటిదాకా రాసింది పరాపర చింపేసి, నా వల్ల కాదండి, మీరే పూర్తి చేయండి పాటను, నేను పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారి వాళ్ళకి నచ్చింది నేపథ్య గాయన ఉష, ఆ పాటను నలుగురు వాడారు. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వస్తుంది, మాటి మాటికి రిపీట్ అవుతుంది ఆ పాట. అదేదో కొండలు, అక్కడ షూటింగ్ అయింది, షూటింగ్ కు కూడా వెళ్ళాను, ఆ పాట షూటింగ్.
కానీ అదేదో కోర్టు కేసులో చిక్కుకొని ఆ సినిమా రిలీజ్ కాలేదు. పూర్తి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయితే నేను ఆ సినిమాను దాని నిర్మాత నాకు టీవీలో చూపించాడు ఆ క్యాసెట్ వేసి. ఇప్పుడు వస్తున్నటువంటి ఒక థర్డ్ క్లాసు టీవీ సీరియల్ కంటే కూడా అధ్వానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చి సినిమా నటులు కావాలను ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించండి అంటే పోయినటువంటి వాళ్ళ దగ్గరికి నీకు కాలేజీలో స్టూడెంట్ వేషం ఇస్తాం, గుంపులో ఒకటివి 1000 రూపాయలు ఇవ్వాలి, నీకు ఒక డైలాగ్ ఉంటుంది 5000 ఇవ్వాలి, నీకు 2 నిమిషాలు యాక్టింగ్ చేసే అవకాశం ఉంటుంది 10,000 ఇవ్వాలి. ఇట్లా రేటు ఫిక్స్ చేసి అట్లా తీసిన సినిమా అది. ఆ పల్లవి ఏమైనా జ్ఞాపకం ఉందా? ఓ మనసా ప్రేమించవే ప్రేమను. సరే, ప్రస్తుతం మనసుని అక్కడతో ఆగమన్నాం. చాలా విషయాలు ఉన్నాయి. మీరు ప్రయాణాలు చెప్పారు కదా, అవధానాలు ఎక్కడున్నా వెళ్తూ ఉంటాను. అలా మీరు ఎక్కడ పెడితే అక్కడ ప్రయాణాలు విపరీతంగా చేస్తుంటారు, అలాగే తీర్థయాత్రలు వెళ్తారు. నా కుడి అరికాలు నా కుడి కాలుకు పుట్టుమచ్చ ఉంది, అందుకని కాలు ఒక చోట నిలవదు. చిన్నప్పటి నుంచి ప్రయాణాలు. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు కూడా ఇంట్లో చెప్పకుండా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను. పోయి వృద్ధాశ్రమంలో చేరాను కదా. 3.5 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఆ 3.5 సంవత్సరాలే నా జీవితంలో చాలా మలుపు తీసుకొచ్చినటువంటివి. ప్రశాంతంగా, ఏకాగ్రతగా, హాయిగా నా సాహిత్య వ్యాసంగం కొనసాగింది. నాకు పేరు వచ్చింది కూడా ఆ వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడే. వానప్రస్థం అంటే మక్కువ అన్నమాట. తర్వాత సో ఇది అంతా ఒక ఎత్తు, శంకరాభరణము, పద్యాలు ఇవన్నీ. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమందికి అంటే పద్య కవులందరికీ మరో రూపంగా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు. 3 అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, డిటిపి. శంకరయ్య గారు ఉన్నారు కదా అని. అసలు మీకు ఆ డిటిపి రంగంలోకి రావడం ఎట్లా జరిగింది? ఇవాళ నేను అందులో రంగంలో తీసుకొచ్చారన్న మీ వల్లే. మీరే నన్ను లక్ష్మీ నరసింహ గారి పుస్తకం నువ్వే చేయాలి అని చెప్పి నన్ను భద్రాచలం పంపించి ఆ పుస్తకం ఆవిడికి చెప్పి నాకు డిటిపి అవకాశం ఇప్పించారు మొదటిసారి. ఇక నువ్వు ఇది చెయ్యు అని చెప్పి. మీ వల్లే నేను స్థిరపడ్డాను నిజానికి జీవితంలో. మరి మీకు ఈ డిటిపి వైపు ఎలా మీ ప్రయాణం సాగింది? శంకరాభరణం బ్లాగు మెంబర్లతో అదేమిటి జడకందాలు అనే పద్యాలు రాయించాను. అది పుస్తకంగా ప్రింట్ చేయాలి. ఎట్లా చేయాలో ఏమిటో నాకు అసలు దాని సంగతి ఏం తెలియదు. కాకపోతే MS వర్డ్లో టైప్ చేయడము, దాన్ని PDF గా మార్చుకోవడము అంతవరకు తెలుసు. అయితే ఈ జ్యోతి వలభోజు గారు ఉన్నారు కదా, వారిది JV పబ్లికేషన్స్, వాళ్ళ ద్వారానే పబ్లిష్ చేయిద్దాము అని చెప్పేసి నేను ఇటు వర్డ్లో టైప్ చేసి దాన్ని PDF గా మార్చి వర్డ్ ఫైలు PDF 2 ఆవిడకు పంపాను. అంటే నేనేమనుకున్నాను అంటే అప్పటిదాకా డిటిపి అంటే కంపల్సరీ పేజ్ మేకర్లోనే చేయాలి, అనుఫాంటులలోనే చేయాలి అనుకుంటూ ఉండేవాడిని. అందుకని ఆమెకు పంపిస్తే ఆమె మీరు బాగానే చేశారు కదండి, యాజ్ ఇట్ ఈజీగా దీన్ని మీరు ప్రెస్లో ఇచ్చేయండి, PDFను వాళ్ళు ప్రింట్ చేస్తారంటే, అంటే ప్రింటింగ్ చేయాలి అని అంటే PDF సరిపోతుందా అంటే అవును కదా, మేము అందరం చేసేది అదే కదా, PDF చేసి ఇచ్చేస్తాము. ఇచ్చిన దాన్ని వాళ్ళు మనం ఎట్లా ఇస్తే అట్లా ప్రింట్ చేసి ఇస్తారు అని చెప్పేసి ఆ ప్రెస్ అడ్రస్ ఇచ్చి పోయి మీరు ఇచ్చేయండి అని చెప్పింది. అప్పటికి అరే ఇంత సులభమా, ఇంతకాలం ఎంతో కాలం నుంచి నేను అనుకుంటున్నా అసలు ఈ పుస్తకాల ఈ డిటిపి వర్క్ నేర్చుకుంటే బాగుండు అని. అయితే ప్రారంభంలో నాకు ఈ టెక్నిక్స్ తెలవు పూర్తిగా. ఏదో అది లైన్ల మధ్యన గ్యాప్ తగ్గించడం కానీ, తర్వాత ఇంకా కొన్ని అవి కమాండ్స్ అవి ఇవి నాకు ఏం తెలీదు. యాజ్ ఇట్ ఈజీగా ఏదో చేస్తూ ఉండేవాడిని.
సుందరీకరణ విధానాలు. పాపం అన్నప్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాచవోలు శ్రీధరు, జంధ్యాల ఉమాదేవి ఇటువంటి వాళ్ళ పుస్తకాలు స్టార్టింగ్ లో కొద్దిగా జడగొట్టారు. అది వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము, దాంతో మెల్లమెల్లగా. అయితే అందరూ ఏమిటి, ఇప్పుడు నాకైనా విటుబాబుకైనా పుస్తకాలు డిటిపి ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, డిటిపి చేస్తూ చేస్తూ వాళ్ళు పొరపాటున చేసినటువంటి ఏమైనా దోషాలు ఉంటే సవరిస్తాము అని ఆ నమ్మకంతో ఇస్తూ ఉన్నారు. అట్లాగే జరుగుతూ ఉన్నది కూడా దాదాపుగా. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ తర్వాత డిటిపి బాగా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతున్నది. మీ కుటుంబం గురించి క్లుప్తంగా, మీ పిల్లలు వాళ్ళే? మాది ఇక్కడ దగ్గరలో పైడిపల్లి అని అసలు ప్రాపర్ వరంగల్ దగ్గరలో ఉంటుంది. అయితే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వరంగల్కి వచ్చి సెటిల్ అయిపోయాడు. అంటే మా అమ్మది వరంగలే, ఒక రకంగా ఇల్లరికప్పడ అల్లుడిలాగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఏవో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడు, బీడీ కంపెనీలలో అక్కడ ఇక్కడ. ఇక మా చదువు అట్లాగే సాగింది. అయితే ఈ చదువు విషయంలో చెప్పినప్పుడు నాకు అసలు ఈ స్థాయికి నేను ఇట్లా ఉన్నాను, నాకు సాహిత్యం పైన ఆసక్తి కలగడానికి కారణం మా అక్కయ్య. చిన్నప్పుడే నాకు పుస్తక పఠనం అలవాటు చేసింది. ఆ అలవాటు కనుక ఇప్పుడు మేము 5 అన్నదమ్ములం, 7 అక్క చెల్లెలు. అయితే ఎవ్వరికీ అలా అబ్బలేదు ఈ చదివేటువంటి అభ్యాసం. నాకే అన్ని రకాల పుస్తకాలు చిన్నప్పటి నుంచే చదువుతూ ఉండేవాడిని. కొమ్మూరు సాంబశివరావు, విశ్వప్రసాద్ వాళ్ళ డిటెక్టివ్ నవలలు కానీ, మామూలు సాంఘిక నవలలు కానీ, పత్రికలలో సీరియల్స్, కథలు, ముఖ్యంగా బాల సాహిత్యం, చందమామ అటువంటి పత్రికలు చదువుతూ ఉండడము ఇవన్నీ. అయితే మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే లిఖిత మాసపత్రిక అంటూ ఒకటి మొదలు పెట్టాను. 2-3 నెలలు అందులో వేరు వేరు పేర్లతో నేనే రకరకాల కథలు, కవితలు ఏవో రాసేవాడిని. ఒక్కడే అన్ని రాస్తే బాగుండదు కదా. ఇప్పటికీ చాలా పత్రికల్లో జరుగుతూ ఉంటుంది, ఆస్థాన రచయితలు మారు పేర్లతో రాస్తుంటారు. అట్లా చేశాను అప్పుడు. అయితే హై స్కూల్కి వచ్చిన తర్వాత చిలుకమరి రామానుజాచార్యుల వారి పరిచయము, వారి దగ్గర ఛందస్సు నేర్చుకోవడము, ఛందోబద్ధమైనటువంటి కవిత్వం రాయాలనే కోరిక కలగటము, ఇక అది. అయితే వారు ఇచ్చిన సలహాతోనే నేను ఈ తెలుగు పండిట్ కోర్సులో శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల అని ఉంది, ఆ కళాశాలలో జాయిన్ కావడం. అక్కడ మల్లంపల్లి వీరేశ్వర శర్మ, తర్వాత శ్రీభాష్యం విజయసారథి గారు, ఇంకా మహామహులుండిది అది నచ రఘునాథాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు, ఇటువంటి మహామహుల దగ్గర చదువుకున్నటువంటి వాణ్ణి. బాగుంది. మరి మీకు నేను చెప్పాను కదా, చాలా బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. మమ్మల్ని నశపోళ్ళు అని అంటారు ఇక్కడ, నశ్యము వారు అన్నట్టు, నశ్యం వారు అని. మా తరతరాలుగా మా ఇంట్లో నశ్యం తయారు చేస్తూ ఉండేవాళ్ళు, నశ్యం తయారు చేసి అమ్ముతూ ఉండడం. అంటే పొగాకు, నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే నాకు పొగాకుతో సంబంధం ఏర్పడింది. ఎందుకంటే ఆ నశ్యం తయారు చేస్తూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళు ఎవ్వరు మా ఇంట్లో ఒక 5 క్షణాలు కూడా ఉండేవాళ్ళు కాదు. ఆ పొగాకు సున్నము కలిపి రోటిలో దంచుతూ ఉన్నప్పుడు పొగలు వస్తూ ఉండేవి. దాన్ని ఎవరు కొత్త వాళ్ళు ఎవరు భరించలేకపోయేవాళ్ళు. మేము ఇక మా కంటిగా పుట్టుకతోనే అలవాటైపోయింది. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి వచ్చానో నేను, ఆ వాసన తగ్గిపోయింది. ఎట్లా అలవాటైపోయింది. ఇప్పుడు మీరు ఈ కొత్తగా ఈ మధ్య ఇప్పుడు ఉన్న కవులందరూ చాలా మంది ఉన్నారు కదా, అందరి పద్యాలు ఎలా ఉంటాయి అంటే అన్ని స్థాయిలలో ఉన్నాయి. కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు ఎడాగమాల దగ్గర, నూగాగమాల దగ్గర, తర్వాత దుష్ట సమాసాలు ప్రయోగిస్తూ, వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేస్తూ
లేక వాళ్లకు వాళ్లే సొంతంగా కొత్త పదాలు సృష్టించి రాస్తున్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కొత్త పదాలు కూడా ఇట్లా సృష్టిస్తున్నారు. అయితే క్రమక్రమంగా వాళ్ళు వాళ్ళ తప్పులు అది దోషాలు తెలుసుకుంటూ సవరించుకుంటూ రాస్తూ ఉన్నారు. అది చెప్పాను కదా, శంకరాభరణంలో కొత్తగా పద్యం రాయటం మొదలైన వాళ్ళ దగ్గర నుంచి లబ్ధ ప్రతిష్ఠుల వరకు కూడా, అవధానుల వరకు కూడా పద్యాలు రాస్తూ ఉన్నారు. అన్ని స్థాయిల పద్యాలు చదివే అవకాశం శంకరాభరణంలో ఉంది. అయితే ఒక్క బాధ ఏమిటంటే, మిగతా గ్రూపులు చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఎవరైనా ఒకరు పద్యం రాశారు అని అంటే మిగతా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. అందులో తప్పులు చెప్పడము, ఒప్పులు చెప్పడము, బాగుందని మెచ్చుకోవడము. ఒక్కరు కాదు, దాదాపు 10-15 మంది ఆ ఒక్క పద్యాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. మరి అదేమిటో నా దురదృష్టం, శంకరాభరణంలో మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్యం పెట్టడం, ఊరుకోవడం. నేను స్పందించాల్సిందే. అది మొదటి నుంచి అది అలవాటు అయిపోయింది కదా. అంటే అందరూ పద్యాలు రాయటం, మీరు అది బాగుంది, మీ దగ్గర నుంచి ఎవరు ప్రశస్తమైన పద్యం ఎప్పుడు వస్తుందా అని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కామెంట్ ఎదురు చూపులతోటి స్పందన లాగిపోతుంది. సరే, అంటే అది లక్ష్యం అదే కాబట్టి. ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే నాకు ఎక్కడ భయం వేసిందంటే, సాహిత్యం అంటే ఏమిటో నిర్వచించండి, సాహిత్య ప్రయోజనాలు చెప్పండి, సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి, కవి సమాజానికి తన రచనల ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలి అని ఇటువంటి ఈ ప్రశ్నలు ఇస్తే నాకు వొకాబులరీ గుర్తుకు రాదు, తక్కువ. ఆ సమయానికి ఆ పదాలు ఇప్పుడు కొన్ని పడికట్టు మాటలు ఉంటాయి. ఈ విమర్శకులు, సమీక్షకులు వాళ్ళు వాడేటువంటి ఆ పదాలు చచ్చినా నాకు గుర్తుకురా. అందుకని ఏదైనా సభలో ఉపన్యసించమంటే ఏవో 2-3 నిమిషాలు 4-5 మాటలు చెప్పాల్సి, ఎప్పుడు దిగుదామా, ఎప్పుడు బయటపడదామా అని చూస్తూ ఉంటాను. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చి అమ్మయ్య అనుకుని కూర్చుంటాను. ఇండైరెక్ట్ గా నన్ను చివరి ప్రశ్న అడగొద్దు అంటున్నారు. అదేమిటో ఇదే నీ సలహా సూచనలు. నేను అతి సామాన్యుడను. ఒకరికి సలహా ఇచ్చేంత స్థాయి నాకు లేదు. నేను చేస్తున్నటువంటి బ్లాగు కానీ, వాట్సాప్ గ్రూపు కానీ కేవలం నా ఆత్మతృప్తి కోసం, నా కాలక్షేపాని కోసం పెట్టుకున్నాను, చేస్తూ ఉన్నాను తప్ప నేనేదో భాషకు సేవ చేస్తూ ఉన్నాను, పద్య కవిత్వానికి సేవ చేస్తూ ఉన్నాను, పద్య కవులను తయారు చేస్తున్నాను అని ఇవన్నీ ఏమి చెప్పుకోను. కాకపోతే తెలుగు పద్యము నిత్యమై తేజరిల్లు, అందులో సందేహం లేదు. కొత్త తరాల వాళ్ళు పద్యాలు రాస్తూ ఉన్నారు, మెలకువలు తెలుసుకుంటూ ఉన్నారు, తమ రచన నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తూ ఉన్నారు. అది ముఖ్యంగా నాకు ఈ గ్రూపులో ఉన్నటువంటి హవీలా పద్యాలైతే అవి రసగుళికలు. అద్భుతమైనటువంటి కవిత్వం ఆ అమ్మాయి రాస్తుంది. నిజంగా పద్యాలు చదివినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఉన్నారు పద్యాలు చక్కగా చాలా బాగా రాస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు అని పేరు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అవధానుల సంగతి గనక చూస్తే, నాకు ఈ అవధానాలు చేసేటువంటి అమ్మాయిలలో అమ్మాయి పేరేమిటి, గులుసు అపర్ణ. ఆ అమ్మాయి అవధానం నాకు బాగా నచ్చుతుంది, చాలా బాగా చేస్తుంది. ఏ మాత్రం టెన్షన్ ఉండదు, ముఖంలో కలవరపాటు గాని, ఎంత క్లిష్టమైన సమస్య గాని, దత్తపది గాని ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఎంత అలవోకగా పద్యాలు చెప్పేస్తుంది. ఆ అమ్మాయి అవధానాలు బాగా నచ్చుతాయి నాకు. సరే, ఇంకా చాలా మంది ఇప్పుడు భరత్ శర్మ అద్భుతంగా చేస్తూ ఉన్నాడు, ఉపరదడియం భరత్ శర్మ. ఇక లబ్ధ ప్రతిష్ఠులైన అవధానులు ఎట్లాగూ ఉండనే ఉన్నారు. కొత్తగా అవధాన రంగంలోకి దిగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం కవిత్వం రాద్దాము, కవిత్వం రాసే వాళ్ళను ప్రోత్సహిద్దాము, వాళ్ళ కవిత్వం పైన స్పందనలు తెలియజేద్దాం. పాపం వాళ్ళు ఎంతో ఆశతో సభలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడి ప్రింట్ చేసిన పుస్తకాలు మనకిస్తే ఓకే సంతోషం అండి, ఓకే మంచిదండి అని ఏదో చెప్పి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉండే ఆ పుస్తకాల సాగరంలో పడవేసేసి మళ్ళా వాటి జోలికి పోకుండా ఉండడం కాకుండా, వాళ్ళు ఎంతో ఆసక్తితో
మన స్పందన కోసం ఎదురు వాళ్ళు ఇచ్చి ఇంతమందికి నేను పుస్తకాలు పంచాను కదా, ఎవరన్నా స్పందించారా అని పాపం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పుస్తకాలు ఇచ్చిన వాళ్ళే తీసుకోండి, చదవండి, స్పందించండి. మీ పద్యాలు కూడా రాయండి, పద్య రచన చేయండి. అది సాహిత్య ప్రక్రియ ఏదైనా కానీ, పద్యం కావచ్చు, వచన కవిత్వం కావచ్చు, గేయం కావచ్చు, అదేదో ఉర్దూ పదం గజల్స్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న 4 లైన్లే ఉంటుంది, నానోలు నానీలు నాన్నలు అవో ఇవో నానీలు ఇవో అంటారు కదా. ఏ ప్రక్రియ అయినా కూడా కవిత్వం ఉండాలి. కవిత్వం ఉన్నప్పుడు అది అందరి మన్నన పొందుతుంది, గుర్తింపు పొందుతుంది. అది నిరుత్సాహపడవద్దు ఎవరు, అయ్యో నా కవిత్వాన్ని ఎవరు మెచ్చుకోవటం లేదు. ఆత్మ సంతృప్తి, నా పద్యం బాగుంది అనుకుంటూ ఉండండి. రాయటం మానొద్దు. ఎవరు నా పద్యాలు మెచ్చుకోవటం లేదు కదా అని రాయటం మానుకోవద్దు. అభ్యాసం ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. అప్పుడు పద్యం తప్పకుండా రాణిస్తుంది, పద్య కవులలో మనకు పేరు వస్తుంది. ఈ మాటతో ఇప్పటికి మనం కామా పెడదాం. అమ్మయ్యా, మళ్ళీ మీకు ఇంకా మనం మిగిలిపోయిన అంశాలు ఇంకా చెప్పదలుచుకుని ఉన్నప్పుడు మళ్ళీ మరొకసారి తప్పకుండా మళ్ళీ మీతో ముఖాముఖి. నాకు అసలు గంట సేపు నేను మాట్లాడగలనా, ప్రశ్నల సమాధానం ఇవ్వగలనా అని సందేహించాను. ఎంతో సమయం మిగిలిపోతుంది కావచ్చు అనుకున్నాను. వాస్తవానికి నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు అసలు ఇంకా చెప్పలేదు నేను. కాబట్టి మనం మాట్లాడాలంటే గంట చాలదు, గంటలు కావాలి. మరిన్ని గంటల కోసం వేచి చూస్తూ నమస్కారం గురుగారు, చాలా ధన్యవాదాలు. మీరు మీ సమయాన్ని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. అందరికీ, ఓపికగా వింటున్నటువంటి అందరికీ నా నమస్కారాలు. స్పందించండి. దీనికి కూడా నా ఇంటర్వ్యూ ఎట్లా ఉన్నది, మీరు గంట సేపు ఇంటర్వ్యూ చెప్పగలనని మీరు అనుకున్నారు, గంట సేపు నేను ప్రశ్నలు అడగగలనని నేను కూడా అనుకున్నాను. బాగా నేను నిర్వహించావు. ధన్యవాదాలు. సో ఇక్కడతో ఈ గురువు గారి ముఖాముఖి ముగిసింది. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.